ఈరోజు మనం డిస్కస్ చేయబోయే చాప్టర్ టాక్సానమీ ఆఫ్ యాంజియోస్పర్మ్స్. సో ఇందులో ఐపీ ఎగ్జామినేషన్కి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో 4 మార్క్స్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాము. సో ఫస్ట్ క్వశ్చన్, సెమీ టెక్నికల్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఎ ఫ్లవరింగ్ ప్లాంట్. ఎక్స్ప్లెయిన్ ద సెమీ టెక్నికల్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఎ ఫ్లవరింగ్ ప్లాంట్. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసేటప్పుడు ఫస్ట్ మనం మెయిన్గా రాయాల్సిన పాయింట్స్ ఏంటంటే, సో క్యారెక్టర్స్ గురించి డిస్క్రైబ్ చేయాలి. క్యారెక్టర్స్ మీన్స్ హియర్ హ్యాబిట్ అంటే, సో ఫస్ట్ వీ హ్యావ్ టు డిస్క్రైబ్ ద క్యారెక్టర్స్, దట్ ఈస్ హ్యాబిట్. దట్ మీన్స్ అది ఏ ఫామ్లో ఉన్నది అంటే అది హార్బా, ష్రబ్బా, ట్రీనా, రైట్? సో వీ హ్యావ్ టు డిస్క్రైబ్ ది హ్యాబిట్. హ్యాబిట్ తర్వాత మనం ఏం డిస్కస్ చేయాలంటే హ్యాబిటెట్. సో హ్యాబిటెట్ అంటే దాని యొక్క ఆవాసం, అంటే అది ఏ ప్లేస్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నార్మల్ టెంపరేచర్ రీజన్స్ తీసుకుంటే, అంటే ఇప్పుడు మనం ఉన్న రీజన్లో పెరిగే మొక్కల్ని మీజోఫైట్స్ అంటాం. మీజోఫైట్స్. ఎడారిలో పెరిగే మొక్కలని హైడ్రోఫైట్స్ అని పిలుస్తాం. హైడ్రోఫైట్స్. సో లైక్ దట్. సో మనకి ఇచ్చిన ప్లాంట్ దాని యొక్క హ్యాబిటెట్ ఏంది, అది మీజోఫైటిక్ ప్లాంటా లేదంటే హైడ్రోఫైటిక్ ప్లాంటా? హైడ్రోఫైటిక్ ప్లాంట్ అంటే వాటర్లో గ్రో అయ్యే ప్లాంట్స్, అండ్ జీరోఫైట్స్ అంటే ఎడారిలో పెరిగే మొక్కలు. సో వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఫస్ట్ మనం ప్లాంట్ హ్యాబిటెట్ తర్వాత హ్యాబిటెట్. సో హ్యాబిటెట్ తర్వాత వెజిటేటివ్ క్యారెక్టర్స్. సో వెజిటేటివ్ క్యారెక్టర్స్, దెన్ ఫ్లోరల్ క్యారెక్టర్స్ డిస్క్రైబ్ చేయాలి. సో ఫస్ట్ వెజిటేటివ్ క్యారెక్టర్స్, దెన్ ఫ్లోరల్ క్యారెక్టర్స్. మీన్ వైల్ వెజిటేటివ్ క్యారెక్టర్స్ అండ్ ఫ్లోరల్ క్యారెక్టర్స్ కన్నా ముందు ప్లాంట్ యొక్క ఫామ్ అండ్ ఇన్ విచ్ ప్లేస్ ఇట్ లీవ్స్, అది ఏ ఫామ్లో ఉన్నది, అది ఎలాంటి ఆవాసంలో ఉన్నది, అది మీజోఫైటా జీరోఫైటా అనేది ఇక్కడ మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది, రైట్? దెన్ వెజిటేటివ్ క్యారెక్టర్స్. సో వెజిటేటివ్ క్యారెక్టర్స్లో మెయిన్గా మనం డిస్కస్ చేయాల్సింది నాన్ ఎసెన్షియల్ ఫ్లోరల్ పార్ట్స్, దట్ ఈస్ క్యాలిక్స్ అండ్ కరోలా గురించి డిస్కస్ చేయాలి. క్యాలిక్స్ అండ్ కరోలా. సో క్యాలిక్స్ ఒక యూనిట్ సెపల్స్, కరోలా ఒక యూనిట్ పెటల్స్. సో ఎన్ని సెపల్స్ ఉన్నాయి ఒక ప్లాంట్ తీసుకుంటే ఆ ప్లాంట్లో సెపల్స్ ఎన్ని ఉన్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫ్లవర్ డయాగ్రామ్ డ్రా చేసుకుందాం. ఈ థలామస్, పెడిసిల్. సో ఫస్ట్ గ్రీన్ కలర్లో డ్రా చేసుకుందాం ఈ క్యాలిక్స్ని ఇండికేట్ చేయడానికి, రైట్? సో దిస్ ఈజ్ ఇది క్యాలిక్స్. సో ద యూనిట్ ఆఫ్ ద క్యాలిక్స్ ఈజ్ ద సెపల్. సో క్యాలిక్స్ యొక్క యూనిట్ సెపల్. ఎన్ని సెపల్స్ ఉన్నాయి ఆ ఫ్లవర్ తీసుకుంటే ఆ ఫ్లవర్లో ఎన్ని సెపల్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ సెపల్స్, 1 2 3 4 5. సో వాట్ ఎవర్ ఇట్ మే బి. ఒకవేళ ఆ సెపల్స్ ఫ్యూజ్ అయి ఉన్నాయి అనుకోండి, ద సెపల్స్ ఆర్ ఫ్యూజ్డ్, ఆ సెపల్స్ అన్ని ఒకదానికోటి అతుక్కొని ఉంటే దాన్ని గ్యామోసెపాలస్ అని పిలుస్తాం మనం, రైట్? సో హియర్, సో ఫస్ట్ హ్యాబిటెట్ తర్వాత వెజిటేటివ్ క్యారెక్టర్స్లో ముందు క్యాలిక్స్ గురించి డిస్కస్ చేయాలి, తర్వాత కరోలా గురించి, రైట్? క్యాలిక్స్ తీసుకుంటే నెంబర్ ఆఫ్ సెపల్స్ ఎన్ని ఉంటాయి అండ్ దాని యొక్క ఈస్టివేషన్ ఏంటి, వెల్వేట్ ఈస్టివేషనా, ఇంబ్రికేటా, రైట్, వెగ్జిల్లరియా, ఎక్సెట్రా, ట్విస్టెడ్ ఈస్టివేషనా, ఎక్సెట్రా, రైట్? దెన్ నెక్స్ట్ వెజిటేటివ్ క్యారెక్టర్స్లో నెక్స్ట్ డిస్కస్ చేయాల్సింది కరోలా. సో కరోలా యూనిట్ ఈజ్ ద పెటల్. ఈ కరోలా అనేది ప్లాంట్ టు ప్లాంట్, ఫ్లవర్ టు ఫ్లవర్, ఇట్ వ్యారీస్, ఓకే? సో ఇట్ అపియర్స్ ఇన్ డిఫరెంట్ కలర్స్. ఈ కరోలా అనేది మనకు డిఫరెంట్ కలర్స్లో అపియర్ అవుతూ ఉంటుంది. దట్ ఈస్ డ్యూ టు అది ఎందుకు డిఫరెంట్ కలర్స్లో ఉంటుందంటే ఇన్సెక్ట్స్ని అట్రాక్ట్ చేయడానికి అనమాట, పాలినేషన్ జరుపుకోవడానికి. టు అట్రాక్ట్ ద ఇన్సెక్ట్స్ ద పెటల్స్ అపియర్ డిఫరెంట్ కలర్స్. సో ఒక ప్లాంట్ని డిస్క్రైబ్ చేసేటప్పుడు మనం ఫస్ట్ డిస్క్రైబ్ చేయాల్సిందే దాని యొక్క క్యారెక్టర్స్, ముఖ్యంగా
హ్యాబిట్, హ్యాబిటెట్, దెన్ వెజిటేటివ్ క్యారెక్టర్స్, క్యాలిక్స్, కరోలా గురించి డిస్కస్ చేయాలి. రైట్. సో కరోలా, యూనిట్ ఆఫ్ ద కరోలా ఇస్ అ పెటల్. సో మళ్ళీ పెటల్స్ నెంబర్ ఆఫ్ పెటల్స్ ఎన్ని ఉంటాయి, అవి ఫ్యూజ్ అయినాయా, ఫ్రీగా ఉన్నాయా, వాటి గురించి మనం ఈ టేబుల్లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. రైట్. దెన్ ఫ్లోరల్ క్యారెక్టర్స్. సో ఫ్లోరల్ క్యారెక్టర్స్ గురించి డిస్క్రైబ్ చేయాలి ఇక్కడ. ఫ్లోరల్ క్యారెక్టర్స్ అంటే రిప్రొడక్టివ్ క్యారెక్టర్స్. ఫ్లోరల్ క్యారెక్టర్స్నే మనం రిప్రొడక్టివ్ క్యారెక్టర్స్ అని కూడా పిలవచ్చు. సో ఫ్లోరల్ క్యారెక్టర్స్ ఆల్సో కాల్డ్ ఎస్ రిప్రొడక్టివ్ క్యారెక్టర్స్. సో మెయిన్ రిప్రొడక్టివ్ క్యారెక్టర్స్ ఆండ్రోషియం అండ్ గైనోషియం. ఆండ్రోషియం అండ్ గైనోషియం, ఏ అండ్ జీ, ఆండ్రోషియం అండ్ గైనోషియం. రైట్. సో ఆండ్రోషియం నెంబర్ ఆఫ్ స్టామిన్స్ ఎన్ని ఉన్నాయి, ఆండ్రోషియం నెంబర్ ఆఫ్ స్టామిన్స్ ఎన్ని ఉన్నాయి, ద యూనిట్ ఆఫ్ ద ఆండ్రోషియం. ఆండ్రోషియం యొక్క యూనిట్ ఏంటిదంటే స్టేమెన్. సో ఎన్ని స్టేమెన్స్ ఉన్నాయి, దెన్ ఆ స్టేమెన్స్ ఎట్లా అరేంజ్ అయ్యి ఉన్నాయి, హౌ ది స్టేమెన్స్ ఆర్ అరేంజ్డ్, అంటే అవి పెటల్స్ తోటి అద్దుకొని ఉన్నాయా, లేదంటే పెటల్స్ అద్దుకోకుండా దూరంగా ఉన్నాయా. సో స్టేమెన్స్ గురించి డిస్క్రిప్షన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత గైనోషియం. సో ద యూనిట్ ఆఫ్ ద గైనోషియం ఈజ్ ద కార్పెల్ ఆర్ పిస్టిల్. గైనోషియం యొక్క యూనిట్ ఏంటంటే కార్పెల్ ఆర్ పిస్టిల్. సో నెంబర్ ఆఫ్ కార్పెల్స్ ఎన్ని ఉన్నాయి, ఆ కార్పెల్స్ ఫ్రీగా ఉన్నాయా, ఫ్యూజ్ అయి ఉన్నాయా, ఒకవేళ ఫ్రీగా ఉంటే ఎన్ని ఉన్నాయి, ఫ్యూజ్ అయితే ఎన్ని కార్పెల్స్ ఉన్నాయి. సో ఓకే, దట్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఫస్ట్ వీ హ్యావ్ టు డిస్క్రైబ్ ద ప్లాంట్, గివెన్ ప్లాంట్. మనకి ఇచ్చినటువంటి ప్లాంట్ క్యారెక్టర్స్ డిస్క్రైబ్ చేయాలన్నమాట అందులో. సో దాని యొక్క షేప్ ఎట్లా ఉన్నది, ఫామ్ ఎట్లా ఉన్నది, తర్వాత దాని యొక్క ఆవాసం ఏంటి, దెన్ దానిలో ఉన్నటువంటి శాకీయ లక్షణాలు అంటే వెజిటేటివ్ క్యారెక్టర్స్, తర్వాత రిప్రొడక్టివ్ క్యారెక్టర్స్. సో రిప్రొడక్టివ్ క్యారెక్టర్స్లో ఆండ్రోషియం, గైనోషియం గురించి డిస్కస్ చేస్తాం. దెన్ ఈ క్యారెక్టర్స్ డిస్క్రైబ్ చేసినాక ఫ్లోరల్ డయాగ్రామ్ గురించి డ్రా చేయాల్సి ఉంటుంది. అంటే ఆ బేసింగ్ ఆ ఫ్లవర్ని చూస్తూ ఫ్లవర్ డయాగ్రామ్ డ్రా చేయాల్సి ఉంటుంది. సో ముందుగా ఫ్లవర్ డయాగ్రామ్ డ్రా చేసేటప్పుడు సో మనం డ్రా చేయాల్సింది ఏంటంటే క్యాలిక్స్ డ్రా చేసుకోవాలి ఫస్ట్. సో క్యాలిక్స్ డ్రా చేసుకోవాలి. తర్వాత కరోలా. ఫస్ట్ వీ హ్యావ్ టు డ్రా ద క్యాలిక్స్. ఇది క్యాలిక్స్ అన్నమాట. సో ముందు సెపల్స్, క్యాలిక్స్ డ్రా చేసుకుంటున్నాము. రైట్. సో తర్వాత పెటల్స్, కరోలా, తర్వాత స్టేమెన్స్, దట్ ఈస్ ఆండ్రోషియం, అండ్ దెన్ గైనోషియం. తర్వాత గైనోషియం గురించి డ్రా చేసుకుంటాం. ఇది ఫ్లోరల్ డయాగ్రామ్. సో ఫ్లోరల్ డయాగ్రామ్లో క్యాలిక్స్, కరోలా, ఆండ్రోషియం, గైనోషియం. దాంతోపాటు సో మదర్ యాక్సిస్. సో పోస్టీరియర్లో మదర్ యాక్సిస్ అనేది ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ విత్ ద డాట్తో రిప్రజెంటేషన్ చేస్తాం మనం. సో ఇది డ్రా చేయాల్సి ఉంటుంది అనమాట. దీన్ని మదర్ యాక్సిస్ అని పిలుస్తాం మనం. రైట్. ఇది ఫ్లోరల్ డయాగ్రామ్. సో ఫ్లోరల్ డయాగ్రామ్ రాసిన తర్వాత నెక్స్ట్ బేస్డ్ ఆన్ దిస్ ఫ్లోరల్ డయాగ్రామ్ సో ఫ్లోరల్ ఫార్ములా గురించి రాయాల్సి ఉంటుంది అనమాట. సో ఫస్ట్ ఇచ్చిన ప్లాంట్ యొక్క క్యారెక్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలా, తర్వాత ఫ్లోరల్ డయాగ్రామ్ డ్రా చేసుకోవాలి, తర్వాత ఫ్లోరల్ ఫార్ములా రాసుకోవాలన్నమాట. రైట్. దెన్ సెమీ టెక్నికల్ డిస్క్రిప్షన్ అంటే క్యారెక్టర్ ఏంటి, దాని యొక్క సింబల్ ఏందనేది ఒక టేబుల్లో ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది మనం. అందులో అట్లీస్ట్ ఒక 8 క్యారెక్టర్స్ వరకు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. 8 క్యారెక్టర్స్ వరకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు మోర్ దెన్ 8 క్యారెక్టర్స్ ఇచ్చిన చూడవచ్చు ఒకసారి మీరు. సో యాక్టినోమార్ఫిక్ సింబల్ ఏంటంటే ప్లస్ డ్రా చేసుకొని దాన్ని సర్కిల్ చేస్తాం, అది యాక్టినోమార్ఫిక్. సో యాక్టినోమార్ఫిక్ అంటే ఏంటంటే ఒక ఫ్లవర్ని మనము రేడియల్ సిమ్మెట్రీలో కనుక కట్ చేసినట్లయితే త్రూ ద సెంటర్ గుండా రేడియల్ సిమ్మెట్రీలో కట్ చేస్తే 2 ఈక్వల్ హాఫ్స్ ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. 2 ఈక్వల్ హాఫ్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. దాన్ని యాక్టినోమార్ఫిక్ అంటాం. ఓకే. సో ఏ ఫ్లవర్ కెన్ బి కట్ ఇంటూ
టూ ఈక్వల్ హాఫ్స్ ఇన్ ఎనీ రేడియల్ ప్లేన్. ఏ రేడియల్ ప్లేన్ ద్వారా కట్ చేసినా కూడా ఫ్లవర్ అనేది రెండు సమభాగాలుగా వస్తుంది. దాన్ని యాక్టినోమార్ఫిక్ అని పిలుస్తున్నాం. యాక్టినోమార్ఫిక్ యొక్క సింబల్ ఏంటంటే ఇది ప్లస్ డ్రా చేసుకొని దాన్ని సర్కిల్ చేస్తాం, లేదంటే సర్కిల్ డ్రా చేసి దాంట్లో ప్లస్ సింబల్ ఇన్సర్ట్ చేస్తే దట్ ఈస్ యాక్టినోమార్ఫిక్. జైగోమార్ఫిక్. సో యాక్టినోమార్ఫిక్ ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. నీట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ మీకు గుర్తుపెట్టుకోండి, దతురా, చిల్లీ, మస్టర్డ్. అండ్ జైగోమార్ఫిక్. సో జైగోమార్ఫిక్ వచ్చేసి పర్సెంటేజ్ సింబల్ ఆర్ పై సింబల్. సో హియర్ జైగోమార్ఫిక్ దట్ ఈస్ ఒక ఫ్లవర్ని మనం టూ ఈక్వల్ హాఫ్స్గా కట్ చేస్తాం. అది ఒక వర్టికల్ ప్లేన్ ద్వారా మాత్రమే టూ ఈక్వల్ హాఫ్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తుంది. ఏ ఫ్లవర్ కెన్ బి డివైడెడ్ ఇంటూ టూ ఈక్వల్ హాఫ్స్ ఇన్ ఓన్లీ వన్ వర్టికల్ ప్లేన్. ఒక వర్టికల్ ప్లేన్ అంటే నిలువుగా మాత్రమే కట్ చేసినప్పుడు ఫ్లవర్ అనేది రెండు సమభాగాలుగా విభజించబడుతుంది. దాన్ని జైగోమార్ఫిక్ అని పిలుస్తున్నాం. సో పర్సంటేజ్ సింబల్ ఆర్ పై సింబల్. సో నెక్స్ట్ క్యాలిక్స్ని కే సింబల్ తోటి రిప్రజెంట్ చేస్తాము. కరోలాని సి అనే సింబల్తో రిప్రజెంటేషన్ చేస్తాము. ఆండ్రోషియంని ఏ అనే సింబల్తో రిప్రజెంటేషన్ చేస్తాము. గైనోషియంని జి అనే సింబల్తో రిప్రజెంటేషన్ చేస్తాము. పెరియంత్ని పి అనే సింబల్తో రిప్రజెంటేషన్ చేస్తాం. కొన్ని ఫ్లవర్స్లో క్యాలిక్స్ కరోలా ఉండదు. క్యాలిక్స్ కరోలా ఫ్యూజ్ అయ్యి ఒక స్పెషల్ స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది. దాన్నే పెరియంత్ అని పిలుస్తున్నాము. ఆ పెరియంత్ని మనము లిలియేసిస్ ఫ్యామిలీలో అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఫ్లోరల్ డయాగ్రామ్ చూస్తే సో మనకు ఇది పెరియంత్, రైట్. దీంట్లో క్యాలిక్స్ అండ్ కరోలా ఉండదు. ద యూనిట్ ఆఫ్ ద పెరియంత్ ఈజ్ ద టెపల్. సో పెరియంత్ యూనిట్ ఏంటంటే టెపల్ అని పిలుస్తాం. అంటే దీంట్లో మనకు మూడు పార్ట్సే ఉంటాయి, పెరియంత్, ఆండ్రోషియం, గైనోషియం. రిమైనింగ్ వేరే ఫ్యామిలీస్లో చూసుకున్నట్లయితే మనకు క్యాలిక్స్, కరోలా, ఆండ్రోషియం, గైనోషియం ఉంటుంది. సో సోలనేసి ఫ్యామిలీలో చూసుకున్నట్లయితే క్యాలిక్స్, కరోలా, ఆండ్రోషియం, గైనోషియం. దిస్ ఇస్ ద గైనోషియం, రైట్. సో పెరియంత్ సింబల్ ఏంటంటే పీ లెటర్తో చూపిస్తాం మనం. సో దాని యొక్క యూనిట్ ఏంటంటే టెపల్. అండ్ గ్యామోసెపాలస్. సో గ్యామోసెపాలస్ అంటే ఇప్పుడు ఇక్కడ సెపల్స్ ఉన్నాయి కదండి, ఈ సెపల్స్ ఒకటి కన్నా ఎక్కువ ఉండి ఫ్యూజ్ అయి ఉంటాయి, ఒకటి కన్నా ఎక్కువ ఉండి అతుక్కొని ఉంటే దాన్ని గ్యామోసెపాలస్ అని పిలుస్తాము. గ్యామోసెపాలస్. సో హియర్ ఇక్కడ రాసుకుని చూడండి, గ్యామోసెపాలస్. సో దాన్ని ఏ సింబల్తో చూపిస్తాము అంటే ఇక్కడ క్యాలిక్స్ని కే అనే సింబల్తో రిప్రజెంటేషన్ చేస్తున్నాం మనము, కే అనే సింబల్తో. అందుకే మనం క్యాలిక్స్ అని రాసేటప్పుడు వీ కెన్ రైట్ ఇట్ యాజ్ KALYX అని కూడా రాసుకోవచ్చు, కేలిక్స్, రైట్. సో ద సింబల్ ఆఫ్ ది గ్యామోసెపాలస్ ఇస్ కే అని రాసి ఎన్ని బ్రాకెట్లో పెట్టేస్తాం. ఎన్ ఇండికేట్స్ నెంబర్ ఆఫ్ సెపల్స్. సో ఎన్ ఇండికేట్స్ ద నెంబర్ ఆఫ్ సెపల్స్. ఒకవేళ పెటల్ అనుకోండి, నెంబర్ ఆఫ్ పెటల్స్. టెపల్స్ అనుకోండి, నెంబర్ ఆఫ్ టెపల్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి. అండ్ పాలీసెపాలస్ అంటే సెపల్స్ అనేవి ఒకటి కన్నా ఎక్కువ ఉండి అతుక్కోకుండా దూరం ఉంటే దాన్ని ఫ్రీగా ఉంటే దాన్ని పాలీసెపాలస్ అని పిలుస్తాం మనం. సో కేఎన్ రాసి జస్ట్ సింపుల్గా ఎన్ అని పెట్టేస్తాం, KN అని ఇండికేట్ చేస్తాం. అండ్ గ్యామోపెటాలస్. సో కరోలా సింబల్ సి కాబట్టి గ్యామోపెటాలస్, పెటల్స్ అనేవి ఫ్యూజ్ అయి ఉంటాయి. దీస్ పెటల్స్ ఆర్ పెటల్స్ ఫ్యూజ్ అయి ఉంటే దాన్ని గ్యామోపెటాలస్ అంటాం. ఒకవేళ ఫ్రీగా ఉంటే అతుక్కోకుండా దూరం ఉంటే పాలీపెటాలస్. సో పాలీపెటాలస్ సింబల్ సి అని రాసి సింపుల్గా ఎన్ అని పెట్టేసుకుంటాం, రైట్. నెక్స్ట్ ఎపిపెటాలస్ కండిషన్. సో ఎపిపెటాలస్ ఒక సింబల్ సి, ఏ అని రాసి వాటి పైన చిన్న ఆంబ్రిల్లా ఆర్ ఆర్చ్. సో ఆర్చ్ పెట్టేస్తాం, దట్ ఇండికేట్స్ ద ఎపిపెటాలస్. సోలనేసి ఫ్యామిలీలో మనకు ఎపిపెటాలస్ కండిషన్ కనిపిస్తుంది. ఎపిపెటాలస్ కండిషన్ అంటే ఇది 2 మార్క్స్కి చాలా ఇంపార్టెంట్. ఎపిపెటాలస్ కండిషన్ అనేది మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్లో 2 మార్క్స్ క్వశ్చన్ ఉంటుంది. వెన్ స్టామెన్స్ ఆర్ అటాచ్డ్ టు పెటల్స్, స్టామెన్స్ అనేవి పెటల్స్ కత్తుక్కొని ఉంటే దాన్ని ఎపిపెటాలస్ కండిషన్ అని పిలుస్తాము, రైట్. దెన్ ఎపిఫిల్లస్ ఆర్ ఎపిటెపాలస్. సో ఎపిఫిల్లస్ ఆర్ ఎపిటెపాలస్.
అంటే ఈ స్టామెన్స్ అనేవి టెపల్స్ కతుక్కుంటే దాన్ని ఎపిఫిల్లస్ ఆర్ ఎపిటెపాలస్ అని పిలుస్తాం, రైట్. సో మనం ఒకసారి సోలనీస్ అండ్ లీలియస్లో చూద్దాము. సో ఫస్ట్ లీలియస్లో చూసుకున్నట్లయితే ఇక్కడ స్టామెన్స్ అనేవి టెపల్స్కి అతుక్కొని ఉన్నాయి. స్టామెన్స్ అనేవి టెపల్స్కి అతుక్కొని ఉన్నాయి. దీన్ని మనం ఏమని పిలుస్తామంటే ఎపిటెపాలస్ ఆర్ ఎపిఫిల్లస్. దీన్నే ఎపిటెపాలస్ అనవచ్చు, ఎపిఫిల్లస్ అనవచ్చు. సో మీరు ఇక్కడ చూడొచ్చు. సో పి అండ్ ఏ, సో పి అండ్ ఏకి ఆర్చ్ ఉన్నది, పి అండ్ ఏకి ఆర్చ్ ఉన్నది, రైట్. సో ఇక్కడ టెపల్స్ అతుక్కొని ఉన్నాయి. ఇక్కడ ఫ్లోరల్ ఫార్ములాలో మిస్టేక్ ఇచ్చినాడు. సో P3+3, ఎందుకంటే టెపల్స్ ఒకదానికి ఒకటి అతుక్కొని ఉన్నాయి కాబట్టి గ్యామో టెపాలస్, రైట్. దెన్ సోలనీస్లో చూసినట్లయితే మనకు స్టెమెన్స్ అనేవి పెటల్స్ కత్తుకొని ఉన్నాయి. సో దిస్ కండిషన్ ఈస్ నోన్ యాజ్ ది ఎపి పెటాలస్. సో ఇక్కడ మనం చూడవచ్చు, మనం సిఏ పైన ఆర్చ్ ఇచ్చినాడు, ఆర్చ్ దట్ ఇండికేట్స్ ఎపి పెటాలస్, రైట్. నెక్స్ట్ సుపీరియర్ ఓవరీ. సో సుపీరియర్ ఓవరీ అంటే ఈ ఫ్లవర్స్లో, సుపీరియర్ ఓవర్ ఉన్న ఫ్లవర్స్లో గైనోషం అని ఆక్యుపైజ్ ద హైయెస్ట్ పొజిషన్లో గైనోషం ఉంటుంది. సో గైనోషం యొక్క కింద నుంచి వేరే పార్ట్స్ అనేవి అరైజ్ అవుతాయి అన్నమాట. సో అందుకే దీన్ని సుపీరియర్ ఓవరీ అంటాం. ఇది దేంట్లో కనిపిస్తుంటే మనకు హైపోగైనస్ ఫ్లవర్లో కనిపిస్తుంది. హైపోగైనస్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్లో ఉండే ఓవరీ ఏంటంటే సుపీరియర్ ఓవరీ అనమాట. సో ఎగ్జాంపుల్స్ చాలా ఇంపార్టెంట్ ఫర్ నీట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చైనా మస్టర్డ్, చైనా రోజ్, రైట్. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ హైపోగైనస్. సో నీట్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకున్నది. దెన్ ఇన్ఫీరియర్ ఓవరీ. సుపీరియర్ ఓవరీకి సింబల్ ఏంటంటే, సో జీ అని రాసుకొని జీ కింద చిన్న డాష్ పెట్టేస్తాము. దెన్ ఇన్ఫీరియర్ ఓవరీ ఇది దేంట్లో కనిపిస్తుంది అంటే ఎపిగైనస్ ఫ్లవర్స్లో కనిపిస్తుంది ఇన్ఫీరియర్ ఓవరీ. సో జీ అని రాసి పైన చిన్న డాష్ పెట్టేస్తాము. ఇన్ఫీరియర్ ఓవరీ అంటే గైనోషం అనేది చాలా కింది పొజిషన్లో ఉంటుంది అనమాట. సో అందుకోసమే దీన్ని ఇన్ఫీరియర్ ఓవరీ అని పిలుస్తాము. అండ్ హాఫ్ సుపీరియర్, హాఫ్ ఇన్ఫీరియర్ ఇది మనకు పెరిగైనస్ ఫ్లవర్స్లో కనిపిస్తుంది. హాఫ్ సుపీరియర్, హాఫ్ ఇన్ఫీరియర్. సో జీ అని రాసి జీకి చిన్న డాష్ పెట్టేసుకుంటాం. సో అట్లీస్ట్ ఒక 8 క్యారెక్టర్స్ కవర్ అయ్యేటట్టు రాయండి. ఫస్ట్ క్యారెక్టర్స్ డిస్క్రైబ్ చేయండి, దెన్ ఫ్లోరల్ డయాగ్రామ్ గురించి, దెన్ ఫ్లోరల్ ఫార్ములా. ఆఫ్టర్ దట్ ఒక టేబుల్ డ్రా చేసుకొని క్యారెక్టర్ సింబల్ అని చెప్పేసి ఒక మినిమం 8 క్యారెక్టర్స్ రాయండి సరిపోతుంది. 8 క్యారెక్టర్స్ విత్ సింబల్స్ రాయండి సరిపోతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ది సెమీ టెక్నికల్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఎ టిపికల్ ఫ్లవరింగ్ ప్లాంట్, రైట్. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చను మనకు ఈ చాప్టర్లో నాన్ ఎసెన్షియల్ ఫ్లోరల్ పార్ట్స్ ఆఫ్ ఫాబేసీ గురించి డిస్కస్ చేయమంటాడు. నాన్ ఎసెన్షియల్ ఫ్లోరల్ పార్ట్స్ ఆఫ్ ఫాబేసీ. సో నాన్ ఎసెన్షియల్ ఫ్లోరల్ పార్ట్స్ ఆఫ్ ఫాబేసీ క్యాలిక్స్ అండ్ కరోలా. సో ద యూనిట్ ఆఫ్ ద క్యాలిక్స్ ఈజ్ ద సెపల్స్. సో ఇట్ ఈస్ ఇండికేటెడ్ విత్ ద లెటర్ కే. సో క్యాలిక్స్ని కే తోటి ఇండికేట్ చేస్తాము. నెంబర్ ఆఫ్ సెపల్స్ ఎన్ని ఉన్నాయి కౌంట్ చేయండి. 1 2 3 4 రైట్ 5. సో సెపల్స్ 5, నెంబర్ ఆఫ్ సెపల్స్ 5. ఈ సెపల్స్ ఎట్లా ఉన్నాయి, ఒక సెపల్ ఇంకొక సెపల్కి అతుక్కొని ఉన్నాయి అనమాట. ఒక సెపల్ ఇంకొక సెపల్కి అటాచ్ అయ్యి ఉన్నాయి లైక్ దిస్. సో దీన్ని మనం ఏమంటామంటే గ్యామోసెపాలస్ అని పిలుస్తున్నాం. గ్యామోసెపాలస్. దానికి ఈస్టివేషన్ ఎట్లా ఉన్నది, వెల్వేట్ ఈస్టివేషన్ అంటే ఓవర్లాపింగ్ లేకుండా ఒక సెపల్ ఇంకొక సెపల్కి అతుక్కొని ఉందన్నమాట. ఓవర్లాపింగ్ లేకుండా, దెర్ ఈజ్ నో ఓవర్లాపింగ్, రైట్. సో ద ఈస్టివేషన్ ఈజ్ వెల్వేట్ ఈస్టివేషన్. కొన్నిట్లలో ఇంబ్రికేట్ ఈస్టివేషన్ ఉంటుంది, అంటే ఓవర్లాపింగ్ అనేది ఉంటుంది అనమాట. అండ్ ఆడ్ సెపల్ ఈజ్ యాంటీరియర్. సో ఆడ్ సెపల్ అనేది యాంటీరియర్గా ఉంటుంది. దెన్ కరోలా గురించి డిస్క్రైబ్ చేయాలి. సో కరోలా సింబల్ సి. కరోలా ఈజ్ ఇండికేటెడ్ విత్ ద సింబల్
C. సో దట్ మీన్స్ కరోలా యొక్క యూనిట్ ఏంటిది? పెటల్స్. సో మనం ఎన్ని పెటల్స్ ఉన్నాయని చెప్పాలి దీంట్లో, నెంబర్ ఆఫ్ పెటల్స్. సో కౌంట్ ద నెంబర్ ఆఫ్ పెటల్స్, కౌంట్ ది నెంబర్ ఆఫ్ పెటల్స్. రైట్. సో 1 2 3 4 5. సో 5 ఉన్నాయి. 1 2 3 4 5. సో 5 పెటల్స్. కాబట్టి పెటల్స్ ఆర్ 5. అండ్ ఆ పెటల్స్ ఎట్లా ఉన్నవి? గ్యామో పెటాలసా పాలీ పెటాలసా అంటే అతుక్కొని ఉన్నాయి, దూరం దూరం ఉన్నాయి. మెజారిటీ దూరం దూరం ఉన్నాయి, బట్ 2 పెటల్స్ మాత్రం అతుక్కొని ఉన్నాయి. కింద ఉన్నటువంటి 2 పెటల్స్ మాత్రం ఫ్యూజ్ అయి ఉన్నాయి. కాబట్టి మనం పెటల్స్ 5 అని రాసి 1 + 2 + 2 ఇన్ బ్రాకెట్ అని రాసుకుంటాం. ఓవరాల్గా చూసుకుంటే పాలీ పెటాలస్, ఓవరాల్గా పాలీ పెటాలస్ అని రాసుకుంటాం. దీంట్లో ఉండే ఈస్టివేషన్ ఇంపార్టెంట్. ఈస్టివేషన్ ఏంటంటే వెక్సిల్లరీ ఈస్టివేషన్. సో వెక్సిల్లరీ ఆర్ పాపిలియోనేషియస్. వెక్సిల్లరీ లేదంటే దాన్నే మనం పాపిలియోనేషియస్ ఈస్టివేషన్ అని కూడా పిలవచ్చు. రైట్. సో వెక్సిల్లరీ ఈస్టివేషన్ అంటే ఇందులో లార్జెస్ట్ పెటల్ స్టాండర్డ్ అని పిలుస్తాం. లార్జెస్ట్ పెటల్ ఈజ్ నోన్ యాజ్ ది స్టాండర్డ్. సో లార్జెస్ట్ పెటల్ standard. Largest petal is a standard. This one is a standard. రైట్. ఈ స్టాండర్డ్ పెటల్ అనేది 2 లేటరల్ పెటల్స్ని ఓవర్లాప్ చేస్తూ ఉంటుంది. చూడవచ్చు మీరు, ది స్టాండర్డ్ పెటల్ ఓవర్లాప్స్ ద 2 లేటరల్ పెటల్స్. సో సైడ్లో ఉన్నటువంటి 2 లేటరల్ పెటల్స్ని ఓవర్లాప్ చేస్తున్నది అనమాట. అండ్ మళ్ళీ ఈ సైడ్లో ఉన్నటువంటి లేటరల్ పెటల్స్ ఏవైతే ఉన్నాయో అవి 2 స్మాలెస్ట్ పెటల్స్ని ఓవర్లాప్ చేస్తున్నాయి. లైక్ దిస్, ఇట్ ఓవర్లాప్స్ ద 2 స్మాలెస్ట్ పెటల్స్. సో దీన్ని మనం కీల్ అని పిలుస్తాం. కీల్. సో లార్జెస్ట్ పెటల్ని స్టాండర్డ్ అని పిలుస్తాము. ఈ లిటిల్ పెటల్స్ని ఏమంటామంటే వింగ్స్, స్మాలెస్ట్ పెటల్స్ని కీల్ అని పిలుస్తాం. రైట్. దీని గురించి మనం డిస్క్రైబ్ చేయాలి. సో దిస్ టైప్ ఆఫ్ ఈస్టివేషన్ ఏమంటున్నామంటే వెక్సిలరీ ఈస్టివేషన్ అంటున్నాం. సో లార్జెస్ట్ పెటల్ స్టాండర్డ్, ఇట్ ఓవర్లాప్స్ ద, ఇది 2 లేటల్ పెటల్స్ని ఓవర్లాప్ చేస్తుంది. మళ్ళీ ఈ 2 లేటల్ పెటల్స్ 2 స్మాలెస్ట్ పెటల్స్ని ఓవర్లాప్ చేస్తుంది అనమాట. సో దిస్ టైప్ ఆఫ్ ఈస్టివేషన్ ఈజ్ నోన్ యాజ్ వెక్సిలరీ ఈస్టివేషన్ ఆర్ పాపిలియోనేషియస్ ఈస్టివేషన్. దీన్ని మనం పాపిలియోనేషియస్ ఈస్టివేషన్ కూడా పిలుస్తాం. పాపిలియోనేషియస్ ఈస్టివేషన్ అని కూడా పిలవచ్చు. రైట్. సో ఇది చాలా సింపుల్ క్వశ్చన్. ఎగ్జామ్లో అడిగినప్పుడు క్యాలిక్స్, కరోలా గురించి డిస్క్రైబ్ చేయండి సరిపోతుంది. రైట్. సో నెక్స్ట్ ఎసెన్షియల్ ఫ్లోరల్ పార్ట్స్ ఆఫ్ సోలనేసి గురించి మనకు 4 మార్క్స్ క్వశ్చన్ ఉన్నది. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చనే, ఎగ్జామ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ క్వశ్చన్. ఎసెన్షియల్ ఫ్లోరల్ పార్ట్స్ ఆఫ్ సోలనేసి. సో ఎసెన్షియల్ ఫ్లోరల్ పార్ట్స్ అంటే ఆండ్రోషం, గైనోషం. నాన్ ఎసెన్షియల్ అంటే క్యాలిక్స్ అండ్ కరోలా. సో ఎసెన్షియల్ ఫ్లోరల్ పార్ట్స్లో ఆండ్రోషం, గైనోషం గురించి డిస్క్రిప్షన్ ఇవ్వాలి మనం. ఇది 2 మార్క్స్లో కూడా కవర్ అవుతుంది. అండ్ ఇంతకుముందు డిస్కస్ చేసినటువంటి నాన్ ఎసెన్షియల్ ఫ్లోరల్ పార్ట్స్లో కూడా ఒక 2 మార్క్స్ క్వశ్చన్ కవర్ అవుతుంది. మర్చిపోయాను చెప్పడం మీకు. అది ఏంటంటే, సో దీంట్లో ఉండే పాలినేషన్ మెకానిజం ఏంటని అడుగుతాడు. సో ఫాబేసి ప్లాంట్స్లో ఉండే పాలినేషన్ మెకానిజం ఏంటంటే పిస్టన్ మెకానిజం. జస్ట్ ఒక వర్డ్ రా సరిపోతుందన్న, పిస్టన్ మెకానిజం అని. అంటే ఇక్కడ ఇచ్చిన డయాగ్రామ్ ఏదైతే ఉన్నదో కరోలా, సో ఇది ఈ లార్జెస్ట్ పెటల్ స్టాండర్డ్, లిటిల్ పెటల్స్, ఇదంతా ఏదైతే ఉన్నదో ఇదంతా కూడా ఈ డిస్క్రిప్షన్ అనమాట. ఓకే. లార్జెస్ట్ పెటల్, లిటిల్ పెటల్స్ అండ్ స్మాలెస్ట్ పెటల్స్.
రైట్. సో ఇక్కడ పిస్టన్ మెకానిజం ఎట్లా జరుగుతుందంటే, ఏదైనా ఇన్సెక్ట్ వచ్చి ఇక్కడ ల్యాండ్ అయినప్పుడు, ఏదైనా ఇన్సెక్ట్ వచ్చి ఈ లార్జెస్ట్ పెటల్ మీద ల్యాండ్ అయినప్పుడు, వెన్ ఇన్సెక్ట్ ఏదైనా ఇన్సెక్ట్ వచ్చి ఈ లార్జెస్ట్ పెటల్ ఏదైతే ఉన్నదో స్టాండర్డ్ మీద ల్యాండ్ అయినప్పుడు ఏమైందంటే, దాని మీద వెయిట్ అంటే బరువు పడడం వల్ల ఈ స్టాండర్డ్ పెటల్ అనేది కొంచెం కిందికి అవుతుంది అనమాట. అంటే లోపలికి నెట్టి వేయడం జరుగుతుంది అనమాట. ఈ లార్జెస్ట్ పెటల్ ఇది లోపల వరకు వస్తుంది, లోపల వరకు వచ్చేస్తుంది. ఇది ఇన్సెక్ట్ వచ్చినప్పుడు, ఇన్సెక్ట్ దాని మీద ఉన్నప్పుడు, పెటల్ స్టాండర్డ్ పెటల్ మీద ఉన్నప్పుడు పెటల్ అనేది లోపల రావడం జరుగుతుంది. ఒకవేళ ఇన్సెక్ట్ మళ్ళీ కనుక వెళ్ళిపోయింది అనుకోండి అక్కడి నుంచి, దెన్ ఇట్ కమ్స్ టు ద ఇట్స్ ఒరిజినల్ పొజిషన్. దాని యొక్క ఒరిజినల్ పొజిషన్కి ఆ స్టాండర్డ్ పెటల్ అనేది వచ్చేస్తుంది అనమాట. రైట్. దీన్ని మనం పిస్టన్ మెకానిజం అని పిలుస్తాం. పిస్టన్ మెకానిజం ఇది 2 మార్క్స్కి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫాబేసీలో. సో ఈ పిస్టన్ మెకానిజం అనేది మనకు ఫాబేసీ ఫ్యామిలీలో కనిపిస్తూ ఉంటుంది. రైట్. నెక్స్ట్ ఎసెన్షియల్ ఫ్లోరల్ పార్ట్స్ ఆఫ్ సోలనీస్, ఆండ్రోషియం, గైనోషియం. సో ఆండ్రోషియంలో నెంబర్ ఆఫ్ స్టామిన్స్ అని ఉన్నాయో కౌంట్ చేయండి. నెంబర్ ఆఫ్ స్టామిన్స్ 1 2 3 4 5. నెంబర్ ఆఫ్ స్టామిన్స్ 5 స్టామిన్స్ ఉన్నాయి. అవి ఎట్లా ఉన్నాయి? ఎపీపెటాలస్. ఎపీపెటాలస్ అంటే స్టామిన్స్ పెటల్స్కి అతుక్కొని ఉన్నాయి. స్టామిన్స్ అటాచ్డ్ టు పెటల్స్. స్టామిన్స్ అనేవి పెటల్స్కి అతుక్కొని ఉన్నాయన్నమాట. దీన్ని మనం ఎపీపెటాలస్ కండిషన్ అని పిలుస్తాం. సో సింబల్ ఏంటంటే ఎపీపెటాలస్ సింబల్ సి అండ్ ఏ అని రాసి పైన ఆర్చ్ పెట్టుకుంటాం. సి అండ్ ఏ ఇండికేట్స్ ది ఎపీపెటాలస్ కండిషన్. ఇది మన ఎగ్జామ్లో మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ గుర్తుపెట్టుకోండి అంతే. రైట్. నెక్స్ట్ ఇవి ఎట్లున్నాయంటే స్టామిన్స్ ఆల్టర్నేట్ విత్ పెటల్స్. చూడొచ్చు మీరు ఇక్కడ, దే ఆర్ ఆల్టర్నేట్ విత్ పెటల్స్, ఆల్టర్నేట్ విత్ పెటల్స్, ఆల్టర్నేట్ విత్ పెటల్స్, ఆల్టర్నేట్ విత్ పెటల్స్ అంటే ఒకదాని తర్వాత ఒకటే అరేంజ్ అయ్యి ఉన్నాయి అనమాట. నెక్స్ట్ దీని యొక్క డిస్క్రిప్షన్, యాంథర్స్ యొక్క డిస్క్రిప్షన్. సో ఇక్కడ యాంథర్స్ అనేవి డైథీకస్ యాంథర్స్, డైథీకస్ యాంథర్స్, 2 తీకాస్ ఉంటాయన్నమాట దీంట్లో. అండ్ హియర్ ఇట్ ఈస్ బేసి ఫిక్స్డ్. యాంథర్ ఈజ్ ఎట్లుందంటే బేసి ఫిక్స్డ్ అనమాట, బేసి ఫిక్స్డ్ యాంథర్. సో అన్ని ఫ్లవరింగ్ ప్లాంట్స్లో మనకు కనిపించే యాంథర్ డైథీకస్ యాంథర్, బట్ మాల్వేసి ఫ్యామిలీలో ఎక్సెప్షన్ ఉంటుంది. దట్ ఈస్ చైనా రోజ్, హైబిస్కస్లో మోనోథీకస్ యాంథర్ కనిపిస్తుంది. రైట్. సో యాంథర్స్ ఆర్ డైథీకస్, 2 తీకాస్ ఉంటాయి. బేసి ఫిక్స్డ్, ఇంట్రోస్ అంటే ఇది గైనోషియం అనుకోండి, అంటే స్టిగ్మా. ఇవి స్టేమెన్స్. వెన్ స్టేమెన్స్ ఆర్ ఫేసింగ్ టువర్డ్స్ ద స్టిగ్మా, స్టేమెన్స్ అనేవి ఎటువైపు ఫేసింగ్ ఉండాలా? స్టిగ్మా వైపు ఫేసింగ్ ఉండాలి. స్టిగ్మా వైపు ఫేసింగ్ ఉంటే దాన్ని ఏమని పిలుస్తాం మనం? ఇంట్రోస్ యాంథర్స్ అని పిలుస్తాం, గుర్తుపెట్టుకోండి. సో వెన్ స్టేమెన్స్ ఆర్ ఫేసింగ్ టువర్డ్స్ ద స్టిగ్మా, సో my index finger is stamen. So these are the 2 stamens. So these 2 stamens are facing towards the stigma. ఈ 2 stamens అనేవి స్టిగ్మా వైపు ఫేస్ చేస్తే దాన్ని ఇంట్రోస్ అని పిలుస్తాం. అండ్ డెహిస్ లాంగిట్యూడినల్లీ అంటే అవి మెచ్యూర్ అయినప్పుడు లాంగిట్యూడినల్గా బ్రేక్ అవుతాయి అన్నమాట. సో యాంథర్స్ మెచ్యూర్ అయినప్పుడు they break the days longitudinally and release the pollen grains ని రిలీజ్ చేస్తుంది అనమాట. సో ఇది ఆండ్రోషియం యొక్క డిస్క్రిప్షన్. దెన్ గైనోషియం డిస్క్రిప్షన్. సో గైనోషియం బైకార్పెల్లరీ, బైలోక్యులర్, సిన్కార్పస్. చూడవచ్చు మీరు. సో ఇక్కడ బైకార్పెల్లరీ. సో ఇక్కడ మీకు ఇది ఒక కార్పెల్ కనిపిస్తుంది,
ఇంకొక కార్పెల్ కనిపిస్తుంది. ఈ రెండు కార్పెల్స్ కూడా ఫ్యూజ్ అయి ఉన్నాయి. సో బైకార్పెల్లరీ, బైలోక్యులార్, బైకార్పెల్లరీ, బైలోక్యులార్ అంటే 2 లోక్యూల్స్ ఉన్నాయన్నమాట, 2 చేంబర్స్ ఉన్నాయి. ఇదొక ఛాంబర్, ఇదొక ఛాంబర్. బైకార్పెల్లరీ, బైలోక్యులార్ అండ్ సిన్కార్పస్. సిన్కార్పస్ అంటే కార్పెల్స్ ఫ్యూజ్ అయి ఉన్నాయి కాబట్టి దాన్ని సిన్కార్పస్ అని పిలుస్తాం. సిన్ మీన్స్ ఫ్యూజ్డ్, సిన్ అంటే ఫ్యూజ్డ్ అని అర్థం. సో కార్పెల్స్ ఆర్ ఫ్యూజ్డ్. అండ్ సుపీరియర్ ఓవరీ. సో ఓవరీ అనేది సుపీరియర్గా ఉంటుంది దీంట్లో. ఓవరీ అనేది సుపీరియర్గా ఉంటుంది అనమాట, సుపీరియర్ ఓవరీ. దట్ మీన్స్ గైనోషియం ఆక్యుపైస్ ద హైయెస్ట్ పొజిషన్. సో గైనోషియం అనేది హైయెస్ట్ పొజిషన్ ఆక్యుపై చేయడం వల్ల దాన్ని సుపీరియర్ ఓవరీ అని పిలుస్తున్నాం. నెక్స్ట్ దీంట్లో ఉండేది ఎగ్జైల్ ప్లాసెంటేషన్. సో ఎగ్జైల్ ప్లాసెంటేషన్ గురించి మనం మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్లో డిస్కస్ చేసినాం. సో రిమెంబర్ ద డయాగ్రామ్. సో ప్లాసెంటా డెవలప్స్ ఇన్ ద సెంటర్. ప్లాసెంటా అనేది సెంటర్లో డెవలప్ అవుతుంది. అక్కడ ఓవిల్స్ అనేవి బోర్న్ అవుతాయి. టు ద ప్లాసెంటా ఓవిల్స్ ఆర్ బోర్న్ బై ఫార్మింగ్ సెప్టా. సో ఎగ్జైల్ ప్లాసెంటేషన్. So you image more or less it looks like this. So placenta develops in the center and ovules are born to this center by forming septa. This is exile placentation, right? So style terminal. Style is terminal. Style is terminal. Style is terminal. That means yes. సో హియర్ ఇది స్టైల్ అనమాట. స్టైల్ టర్మినల్, ఇది ఓవరీ. అండ్ స్టిగ్మా వచ్చేసి క్యాపిటేట్ స్టిగ్మా. క్యాపిటేట్ స్టిగ్మా, రైట్. ఇంకొకటి దీంట్లో మనకి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ కార్పెల్స్ అనేవి ఏ యాంగిల్లో అరేంజ్ అయ్యాయి అనేది ఇంపార్టెంట్. కార్పెల్స్ ఆర్ అరేంజ్డ్ 45 degrees యాంగిల్. చూడవచ్చు మీరు ఈ యాంగిల్, ఇప్పుడు ఇక్కడ ఏదైతే యాంగిల్ ఉన్నదో ఇది 45 degrees యాంగిల్లో. దిస్ కార్పెల్స్ ఆర్ అరేంజ్డ్ 45 degrees యాంగిల్. సో స్ట్రైట్గా లేవు కార్పెల్స్ అనేవి కర్వ్ అయి ఉన్నాయి 45 degrees యాంగిల్లోకి. సో కార్పెల్స్ ఆర్ అరేంజ్డ్ ఎట్ 45 degrees యాంగిల్. సో ఈ పాయింట్స్ రాస్తే సరిపోతుంది మనకు, రైట్. నెక్స్ట్ ఇంకొకటి సిమిలర్ టైప్ ఆఫ్ క్వశ్చన్ లిలియేసి ఫ్యామిలీలో ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. సిమిలర్ టైప్ ఆఫ్ క్వశ్చన్. ఎసెన్షియల్ ఫ్లోరల్ పార్ట్స్ ఆఫ్ లిలియేసి, ఆండ్రోషియం, గైనోషియం. సో ఆండ్రోషియం గురించి డిస్క్రిప్షను, ఆంథర్ డిస్క్రిప్షన్ సేమ్ ఉంటుంది సోలనేస్లో ఏదైతే డిస్క్రిప్షన్ ఉన్నదో. సో డైథీకస్, బేసి ఫిక్స్డ్, ఇంట్రోస్, డెహిస్ లాంగిట్యూడినలీ. ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి సిమిలర్గా ఉంటాయి సోలనేసిలో. బట్ స్టేమెన్స్ వచ్చేసి నెంబర్ ఆఫ్ స్టేమెన్స్ 6, 1, 2, 3, 4, 5, 6. ఇవి ఎట్లున్నాయంటే 2 హోరల్స్లో అరేంజ్ ఉన్నాయి. అరేంజ్ ఇన్ 2 హోరల్స్. సో ఇదొక హోరల్, ఇదొక హోరల్. సో దిస్ ఈజ్ వన్ హోరల్, దిస్ ఇస్ అనదర్ హోరల్. సో అరేంజ్డ్ ఇన్ 2 హోరల్స్. హియర్ దే ఆర్ ఎపిఫిలస్. దట్ మీన్స్ ఎపిటెపాలస్. కొన్నిట్లో ఫ్రీగా ఉంటాయి బట్ ఇక్కడ ఎపిఫిలస్ ఆర్ ఎపిటెపాలస్ అంటే ఈ స్టెమెన్స్ అనేవి టెపల్స్కి అతుక్కొని ఉన్నాయి. ఎపిటెపాలస్ కండిషన్, రైట్. సో దీంట్లో క్యాలిక్స్ అండ్ కరోలా ఉండదు, ఓన్లీ పెరియంత్ ఈస్ ప్రజెంట్. పెరియంత్ ఒక యూనిట్ ఏంటిదంటే టెపల్ అన్నమాట, రైట్. దెన్ డిస్క్రిప్షన్ అబౌట్ ది గైనోషియం. సో ట్రైకార్పెల్లరీ, ట్రైలోక్యులార్, సిన్కార్పస్, సుపీరియర్ ఓవరీ. సో చూడవచ్చు మీరు ఇక్కడ ట్రైకార్పెల్లరీ, ఇదొక కార్పెల్, ఇదొక కార్పెల్లర్. సో టోటల్గా 3 కార్పెల్స్ ఉన్నాయి కాబట్టి ట్రైకార్పెల్లరీ, ట్రైలోక్యులార్ 1, 2, 3 ఛాంబర్స్ ఉన్నాయి, 3 లోక్యూల్స్. అండ్ ట్రైకార్పెల్లరీ ఇవి ఎట్లా ఉన్నాయంటే అతుక్కొని ఉన్నాయి. సిన్కార్పస్, సుపీరియర్ ఓవరీ, సిన్కార్పస్, ట్రైలోక్యులార్, సుపీరియర్ ఓవరీ విత్ మెనీ ఓవిల్స్. నెంబర్ ఆఫ్ ఓవిల్స్ చాలా ఉన్నాయి. అండ్ ఎగ్జైల్ ప్లాసెంటేషన్ అంటే సో ఓవిల్స్ ఆర్ డెవలప్డ్, ప్లాసెంటా ఈస్ డెవలప్డ్ ఇన్ ద సెంటర్. టు దట్ ప్లాసెంటా ఓవిల్స్ ఆర్ బోర్న్ బై ఫార్మింగ్ సెప్టా. సో ఇదొక సెప్టా. స్టైల్ టర్మినల్, స్టిగ్మా ట్రిఫిడ్, క్యాపిటేట్. సో ట్రిఫిడ్ స్టిగ్మా. సో స్టైల్ టర్మినల్, సో క్యాపిటేట్, స్టిగ్మా ట్రిఫిడ్ ఈస్ ఫౌండ్ ఇన్ ద లిలియేసి. సో లిలియేసిలో స్టిగ్మా ట్రిఫిడ్,
క్యాపిటేట్. సోలనేసిలో అయితేనేమో క్యాపిటేట్ స్టిగ్మా ఉంటుంది. అండ్ డిస్క్రిప్షన్లో గైనోషన్ డిస్క్రిప్షన్ ఏదైతే ఉన్నది బైకార్పిల్లరీ, బైలోక్యులార్, సిన్కార్పస్, సుపీరియర్ ఓవరీ, ఎగ్జైల్ ప్లాసెంటేషన్. ఇక్కడనేమో ట్రైకార్పిల్లరీ, ట్రైలోక్యులార్, సిన్కార్పస్, సుపీరియర్ ఓవరీ. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రమ్ దిస్ చాప్టర్. సో వీ హ్యాడ్ ఆల్రెడీ డిస్కస్ సెమీ టెక్నికల్ డిస్క్రిప్షన్ గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఫాబేసి. చాలాసార్లు ఎగ్జామ్లో అడిగిండు, మళ్ళీ ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ పాయింట్ ఏదైతే ఉన్నదో దే ఆర్ ద గుడ్ సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్స్. గుడ్ సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్స్. సో ప్రోటీన్లు ఎక్కువగా ఉన్నటువంటి ఫ్యామిలీ ఫాబేసి ఫ్యామిలీ అనమాట. అది రెడ్ గ్రాము, బ్లాక్ గ్రాము, సో కందులు, దట్ మీన్స్ నథింగ్ బట్ పప్పు. సో పప్పులు ఎక్కువ మనకు ప్రోటీన్స్ ఉంటాయి అన్నమాట. సో పప్పు అది ఆ పల్స్ దేని కిందకి వస్తుంది అంటే ఫాబేసి ఫ్యామిలీ కిందకి వస్తుంది. సో ఆ పల్సెస్ పప్పులో ఏముంటుంది, మనకు ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి గుడ్ సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్స్. దెన్ ఎడిబుల్ ఆయిల్స్. సో మనం వంట చేసుకునే ఆయిల్ ఏదైతే ఉన్నదో గ్రౌండ్ నట్, సోయాబీన్. సో గ్రౌండ్ నట్ యొక్క సైంటిఫిక్ నేమ్ అరాకిస్ హైపోజియా. అరాకిస్ హైపోజియా. అరాకిస్ హైపోజియా. పల్లి నూనె. సో మనం వంటలో యూజ్ చేస్తూ ఉంటాం. సో రిఫైన్డ్ ఆయిల్ కన్నా ఈ గానుగ నూనెలు వాడితే ఇంకా హెల్త్కి చాలా మంచిదన్నమాట. దెన్ సోయాబీన్ యొక్క సైంటిఫిక్ నేమ్ గ్లైసిన్ మ్యాక్స్. సో ఈ రెండు ఆయిల్స్ మనము వంటల్లో యూజ్ చేసుకుంటాము. సో మెడిసినల్ పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. డెర్రీస్ ఇండికా అనే ప్లాంట్, ఆ ప్లాంట్ని మెడిసిన్ పర్పస్లో యూజ్ చేయొచ్చు. కొన్ని వేరియస్ డిసీజెస్ని ట్రీట్ చేయడానికి మెడిసిన్గా యూజ్ చేస్తాము. అట్లే వెజిటేబుల్ సోర్స్ మెయిన్గా లీవ్స్ ఆఫ్ మెంతి లీవ్స్ని మనం కర్రీ చేసుకొని తినొచ్చు. దాంతోపాటు బీన్స్, వెజిటేబుల్స్ ఏవైతున్నాయో కర్రీ చేసుకొని తింటాం బీన్స్ని. దెన్ టింబర్ ఆర్ ఫర్నిచర్. ఈ ప్లాంట్స్లో ఫర్నిచర్ కానీ టింబర్ కానీ యూజ్ అయ్యే ప్లాంట్స్ ఏంటంటే రెడ్ శాండర్స్, ఇండియన్ రోజ్వుడ్. ఈ రెండు కూడా ఫర్నిచర్ యూజ్ చేసుకోవచ్చు. ఫైబర్, సన్ హెంప్ అనే ప్లాంట్ నుంచి ఫైబర్ని తీస్తాము, దాన్ని మనం కమర్షియల్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ కొన్ని డైస్ ఉంటాయి నాన్న, ఎల్లో డై, బ్లూ డై, ఇవి కూడా కమర్షియల్ పర్పస్. సో ఎల్లో డైని ఏమని పిలుస్తామంటే ఫ్లేమ్ ఆఫ్ ద ఫారెస్ట్ అని పిలుస్తాము. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్. సో దీని యొక్క సైంటిఫిక్ నేమ్ బ్యూటియా మోనోస్పర్మా. అండ్ బ్లూ డై ఎక్కడి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసినామంటే ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ది ఇండిగోఫెరా టింక్టోరియా. నెక్స్ట్ ఫాడర్ అంటే పశువుల మేత కూడా యూజ్ చేయవచ్చు, ఫజియోలస్ అనే ప్లాంట్ని. నెక్స్ట్ గ్రీన్ మాన్యూర్. సో గ్రీన్ మాన్యూర్ అంటే తెలుగులో ఎరువు. మాన్యూర్ అంటే ఇక్కడ మనకు పచ్చి రొట్ట అని పిలుస్తాము, పచ్చి ఎరువు ఆర్ పచ్చి రొట్ట అంటాము. సో ఇది జనరల్గా ఏదైనా ప్లాంట్ మనం స్టార్ట్ చేయాలనుకుంటే, ఆ ప్లాంట్ ఏదైనా సీడ్స్ సో చేయాలనుకుంటే కల్టివేషన్ కన్నా ముందే ఒక 30-40 డేస్ ముందు ఈ టెపరోషియా పర్పూరియా కానీ సెస్బానియా ప్లాంట్స్ని మనం నాటుకొని ఆ ప్లాంట్ 35 డేస్ రాగానే అట్లనే భూమిలో కల్టివేట్ చేసుకొని మనకు కావలసినటువంటి సీడ్స్ని అట్లనే డైరెక్ట్గా సోయింగ్ చేసుకుంటాం. దానివల్ల ఏమైందంటే భూమి సారవంతమవుతుంది అనమాట, సాయిల్ బికమ్ ఫర్టైల్. సో ఇందులో మనకు ఎనీ 4 పాయింట్స్ రాస్తే సరిపోతున్నా, అట్లీస్ట్ ట్రై టు రైట్ 4 or 5 పాయింట్స్. సో దిస్ ఈజ్ అబౌట్ ది టాక్సానమీ ఆఫ్ యాంజియోస్పర్మ్స్. ఈ క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా నేర్చుకొని వెళ్ళండి. ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఫాబేసి, ఇంకోటి ఎసెన్షియల్ ఫ్లోరల్ పార్ట్స్ ఆఫ్ సోలనేసి అండ్ ఎసెన్షియల్ పార్ట్స్ ఆఫ్ లిలియేసి, నాన్ ఎసెన్షియల్ పార్ట్స్ ఆఫ్ ఫాబేసి. ఈ 4 క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్. రైట్, థ్యాంక్ యూ. And subscribe our channel, that is Sri NRA Junior College. Thank you.